పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు అనునిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వీరి వ్యాఖ్యల్ని తాను పట్టించుకోనని, ఒకరు బాధపెట్టినా వారికి సాయం చేసే వ్యక్తిత్వం నాదంటూ చెప్పారు ప్రశాంత్ రెడ్డి. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తనపై ఆరోపణలు చేస్తూ విమర్శిస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి గురించి తాను పట్టించుకోనన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారని, ఒకవేళ అలా ఇస్తే దాన్ని తీసుకుని తర్వాత టీడీపీకి ఓటు వేయాలని సంచలన కామెంట్ చేశారు. వీళ్ళందరూ నన్ను ఒక చెల్లెల్లాగా అందరూ హక్కును చేర్చుకుంటే నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళ అభిమానానికి నేను చేసింది చాలా మంచి పని, నేను ఎంచుకున్నది. ఎప్పుడు కూడా నేను ఒక్క నిమిషం దిగిలిపడినా నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు ధైర్యంగా ముందుకు అడిగే, ఏం కాదు, ఎవరో ఏదో మాట్లాడుకుంటే నీకేమవుతుంది అని చెప్పి ఎప్పుడు నన్ను ముందు పెట్టి ప్రతి పని చేపిస్తారు ఆయన. అదే ధైర్యంతో ఈ 13 రోజులు కంప్లీట్ చేయాలని, ఆ తర్వాత మీరందరూ కలిపి నన్ను అమ్మలా ఆదరించే బిడ్డలు, అక్క చెల్లిలా ఆదరించే ఈ సోదరీమణులు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ నన్ను మీలా ఒకరిగా అయి, మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా మీరు ఫీల్ అవుతారో అలాగా మీరందరూ ఒక సైన్యమై నా వెనక వచ్చి మే 13వ తేదీన మీ తుది తీర్పు ప్రసన్న కుమార్ రెడ్డికి ఇచ్చి ఇంటికి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ వస్తాడు ఆయన, మీకు మాటలు చెప్తాడు, వినండి. ఒక 10,000 రూపాయల డబ్బులు ఓటుకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆ డబ్బంతా కోవూరు నియోజకవర్గంలోది. సరేనా? మీరు ఏం మొహమాట పడద్దు, హ్యాపీగా తీసుకోండి. ఇసుక, గ్రావెల్, రియల్ ఎస్టేటు ఇవన్నిట్లో ఈ 5 ఏళ్ళు దోచేసిన డబ్బది.